పెట్టుకున్న పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. ఆయిల్లో పచ్చివాసన లేకుండా బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్టు, అలాగే ఒక స్పూను కారం వేసుకుంటున్నాను. కారం వేసి బాగా వేయించుకోవాలి. పట్టేలాగా 4 వైపులు బాగా కలుపుకోవాలి. చాలా రుచికరంగా ఉంటుందండి. ఇలా చేసుకొని అందరూ తినండి. అలాగే వేగింది కదండి, వేయించి పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి. ప్రాన్స్ వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు, పచ్చిమిర్చి అన్నీ వేసుకున్నాం కదా. వేయించి పెట్టుకున్న రొయ్యలు ఇందులో వేసుకోవాలండి. వేసి బాగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలండి. ఇలాగా వండి చూడండి. నా స్టైల్లో నేను చేస్తున్నాను. మీరు ఒకసారి ఇలా చూసి చెయ్యండి. ఇంట్లో వాళ్ళు అందరూ తింటారు. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ చాలా బాగా తింటారండి. అలాగే గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. ఎందుకంటే రొయ్యలు ఉడకాలి కదా. గ్లాస్ వాటర్ వేసి బాగా కలుపుకుంటున్నాను. అలాగే మసాలా ముద్ద అండి, మిక్సీలో చేసుకున్న మసాలా ముద్ద వేసుకోవాలి. ఒక స్పూను చెక్క, గసగసాలు, లవంగాలు, మరాఠీ మొగ్గ, జీలకర్ర అన్నీ వేసుకున్న మిక్సీ చేసుకున్న ముద్ద అండి. ఇది ఫ్రెష్గా చేశానండి. ముద్ద వేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుందండి. అలాగే ఉడుకుతుంది కదండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే చాలా రుచికరంగా చాలా బాగుంటుందండి. ఇలా వేసి బాగా కలుపుకోవాలి. రొయ్యలు ఎగిరండి ఇది. అలాగే చూడండి, మన రొయ్యలు ఎగురు రెడీ అయిపోయిందండి. మొత్తం చూడండి, చాలా రుచికరంగా ఉంటుందండి. మన రొయ్యల కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని రొయ్యలు అంతా వేసుకుంటున్నాను. రొయ్యల కర్రీ అంతా వేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగుంది మన రొయ్యలు ఎగురు. తినడానికి కూడా అలాగే ఉంటుందండి. అంత రుచికరంగా ఉంటుంది. ఇలాగ ఎగిరి పెట్టుకోండి. ఇలాగా నా స్టైల్లో చూసి ఎగిరి పెట్టుకోండి. చాలా రుచికరంగా ఉంటుందండి. పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారండి రొయ్యల కూర. ఎవరైనా తింటారండి ఇష్టపడి. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ తింటారండి. చూడండి ఎంత బాగుందో. రోటీతో కానీ, పుల్కాతో కానీ, అన్నంతో కానీ, బిర్యానీతో కానీ దేనితోనైనా తినొచ్చండి. ఇలా చేసుకోండి. వీడియో నచ్చిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరికీ షేర్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కడం ద్వారాగా నేను పెట్టిన వీడియోలన్నీ మీ దాకా వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ కలుస్తాను ఇంకొక వంటతో. థ్యాంక్ యూ.